హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నాగుల చవితి స్పెషల్ నువ్వుల లడ్డూని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రాయలసీమలో అయితే వీటిని నాగుల చవితి పండుగ రోజు అయితే చేసుకొని గుడికి ప్రసాదం లాగా తీసుకొని వెళ్తారండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక అరకిలో నువ్వులను తీసుకొని ఒక 3 సార్లు బాగా కడగాలండి. వీటిలో ఇసుక ఉంటుంది కదా, ఇసుక వెళ్ళేంత వరకు బాగా కడిగి వీటిని ఒక 2-3 గంటలు ఎండలో ఎండబెట్టుకోవాలండి. అసలు తేమ ఉండకుండా చక్కగా ఎండిపోవాలి. చూడండి, ఇక్కడ నేను ఆరిన తర్వాత చూపిస్తున్నాను. నువ్వులని ఎక్కడ తేమ లేకుండా చక్కగా ఎండిపోయాయి. ఈ లడ్డు కోసం తెల్ల నువ్వులను కూడా వాడుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి లడ్డూని. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేయడం వలన చక్కగా నువ్వులు వేగి మంచి ఫ్లేవర్ అయితే నువ్వుల లడ్డుకి మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. ఖచ్చితంగా ఇలాగ వేయించుకోవాలి. చూడండి, వీటిని వేయిస్తుంటే మంచి సువాసన అయితే వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు రోల్ని బాగా శుభ్రంగా తుడుచుకొని ఇందులోకి నువ్వులను వేసుకొని దంచుకోవాలి. చూడండి, రోలు లేని వారు మిక్సీలైనా కూడా వీటిని చేసుకోవచ్చు, కానీ రోట్లో చేస్తేనే వీటికి టేస్ట్ మరింత యాడ్ అవుతుంది. చూడండి, నువ్వులని మెదగడం అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలా జాగ్రత్తగా దంచుకోండి, ఏళ్ళు పడతాయి చూసుకొని దంచుకోవాలి. చూడండి, నువ్వులు పొడిలాగా అయిపోయాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి 7-8 ఇలాచీలను తీసుకొని దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచిన తర్వాత తీసుకొని ఇందాక నువ్వుల మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి గిన్నెని, బల్లారి కొబ్బరిని తీసుకోవాలండి. ఒకటైతే సరిపోతుంది, ఒక గిన్నె. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకిలో బెల్లంని తీసుకొని దంచుకోవాలి. చూడండి, బెల్లము మెదిగిపోయింది. ఇప్పుడు బెల్లంని కూడా ప్లేట్లోకి వేసుకొని బియ్యపు పిండిని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ కలుపుకున్నాక కొద్దిగా వేసుకొని మళ్ళీ అన్నిటినీ బాగా దంచుకోవాలి. ఇలాగ దంచుతున్నప్పుడు నువ్వుల్లోంచి మంచిగా ఆయిల్ అనేది బయటికి వస్తుంటుందండి. ఇలాగా రోట్లో దంచితేనే వస్తుందండి, మిక్సీలో వేస్తే రాదండి. అందుకనే రోలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలానే చేసుకోండి. పండగ మాత్రమే కాదండి, మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. వీటిని ఎదిగే పిల్లలకు ఇస్తే చాలా మంచిదండి. నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది కదా, బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది. చూడండి, రోజుకు ఒక లడ్డు చొప్పున మంచిగా ఎదిగే పిల్లలకి ఇవ్వండి. చాలా హెల్దీ రెసిపీ అండి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నీ దంచుకున్న తర్వాత ఇలాగా లడ్డూలాగా చుట్టుకోవాలి. చూడండి, పిండిని మొత్తం ఇలాగా లడ్డూలాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. వీటిని మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేవారండి. చాలా టేస్టీగా ఉండేవి. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళైతే 2-3 కేజీలు 4 కేజీలు అట్లా చేసేవారు. అంత ఓపిక వాళ్ళకి. ఇలానే దంచుతూ చేసేవారండి. చాలా రుచిగా ఉండేవి. చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి మేము చిన్నప్పుడు వీటిని. ఇప్పుడు కూడా అంతే ఇష్టంగా వీటిని తింటామండి. మా అమ్మ ఖచ్చితంగా చేస్తుంది ప్రతి సంవత్సరం. మీకు ఈ నువ్వుల లడ్డు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.